చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల్లో కలకలం రేపి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే, అంటే వైసీపీ కార్యకర్తలు ఎవరు ట్యాక్స్ కట్టకూడదా అని చెప్పి ఒక విధమైన వ్యాఖ్యలు, ఏదైతే వైసీపీ నాయకులకు సహకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెయ్యొద్దు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాన్ని పథకాలకు ఆపాదించడం ఎలా చూడాలంటారు? అందరికి నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడు? వైసీపీ వాళ్ళకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళకి సహాయ సహకారాలు చేయొద్దన్నారు. వీళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా, జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ ఉంది, ఓకేనా? రాష్ట్రంలో ట్యాక్స్ కట్టాలంటే వైట్ కార్డు ట్యాక్స్ కడతాడా? వీళ్ళకి తెలియంది ఏంది? మాట్లాడే విధానం మార్చుకోవాలి. ఇంకా సిగ్గు శరం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేదు. వాళ్ళ కింద ఉండే నాయకులు ఉంటారు చూడు, ఇప్పుడు వచ్చి బలోమని మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి కూడా సిగ్గు శరం లేదు. రాష్ట్ర ప్రజలకి మీరు ఎన్నైతే వికలాంగుల పెన్షన్ ఇచ్చారో ఇస్తున్నాంగా, వయోవృద్ధుల పెన్షన్ ఎంత ఇస్తున్నాంగా. ఈ ఎదవలు చేయలేని పని ఇంకా మేము చేసాం. 1వ తారీఖు శాలరీస్ ఇస్తున్నామా? అందరం సమానంగా చూస్తున్నామా? వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారని ఏ గ్రామంలో అయినా అంటే సుమారు మనం ఇప్పుడు 5 కోట్లు అనుకున్నాం అనుకోండి, 2 కోట్ల మంది వాళ్ళకు ఉన్నట్టే కదా. అందరం జైలు వేసారా? వాళ్ళకి ఏమైనా పథకాలు ఆగినాయా? ఏం మాట్లాడుతున్నారు? మేము మాట్లాడుతుంది మళ్ళీ చెప్తున్నా, మా అధినాయకుడు మాట్లాడిందైనా మేము మాట్లాడేదైనా వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేసిన నాయకులకి, వైఎస్ఆర్ పార్టీలో వ్యభిచారాలు కొంపలు నడిపిన నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండదండలతో అన్యాయాలు, అకృతాలు, మానభంగాలు, మళ్ళీ పచ్చిగా చెప్తున్నాం, ఆడబిడ్డలను ఎవరైతే హింసించారో, పదజోళ్లతో దూషించారో వాళ్ళందరికీ అండదండలు ఇవ్వము. వాళ్ళకి పరోక్షంగానే, ఇప్పుడు ఉదాహరణకి వంశీ గారు జైల్లోకి వెళ్ళాడు, వాడికి పరోక్షంగా పని చేయాలా? వాడు ఏమైనా ట్యాక్స్ కడతారా? అసలు వీళ్ళు మాట్లాడడానికి అర్థం ఉండదు. అందుకనే కదా వీళ్ళ 11 సీట్లు ఇచ్చింది. వాళ్ళ నాయకుడికి తెలియదు, వీళ్ళకి తెలియదు సబ్జెక్ట్. వీళ్ళకి మాట్లాడాలంటే సలహాదారులు కావాలి. మరి ఈ మాట్లాడే వాళ్ళు కూడా సలహాదారులు పెట్టుకోమంటున్నాం. చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో నిజం. వైఎస్ఆర్సీపీకి ఊడిగం చేసి రాక్షస పాలనకు ఎవడైతే సపోర్ట్ చేశాడో, చిన్న చిత్తగా నాయకులు, చిన్న నుంచి పెద్ద నాయకుల వరకు మీరు జైలుకు పోవటం ఖాయం, జైలుకి వెళ్తారు. మీకు సహాయ సహకారాలు చెయ్యం మేము చెప్తున్నాం. అలా అని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వేసిన వాళ్ళు మేమేమంటలా, వాళ్ళకి ఏ అయితే హక్కులు ఉన్నాయో, పెన్షన్ కావాలి, సచివాలయంకి వెళ్ళండి, పెన్షన్ అప్లై చేసుకోండి. మీకు రేపు పొద్దున నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. నిరుద్యోగ భృతి ఎవరన్నా ఉంటే వైసీపీ కోటేసే సోదరులు కూడా వెళ్ళి అప్లై చేసుకోండి. మీకు ఏం ఆగవు. రైతులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పోటీ చేసిన రైతులకి మీ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేనటువంటి చిన్న పరికరాలు, నాగళ్ళు, గోర్రులు, ఇలాంటి పరికరాలు ఇప్పుడు ఇస్తున్నాం. పోండి ఎంఆర్ఓ ఆఫీస్లో రైతు బీమా కావాలన్నా, రైతులకు ఏం కావాలన్నా అప్లై చేసుకోండి, ఇస్తాం. మీకు ఎటువంటి బాధ చింత లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వేసిన వాళ్ళు కూడా బాబు గారు బాగా చూసుకుంటారు. మీరు రాష్ట్ర ప్రజలు, మేమెంతో మీరు కూడా అంతే. మా బాబు గారికి ఎక్కడైనా సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు వచ్చిన డోకా లేదండి. వైఎస్ఆర్సీపీ పేటీ మాట్లాడే వాళ్ళకి కూడా చెబుతున్నాం, అరే బాబు మీకైతే వనరులు లేవు, మిమ్మల్ని మీ నాయకుడు మొత్తాన్ని లోపలేయటం కామను. మీరు చేసిన పాపాలు అలా ఉన్నాయి. దాన్ని ఈ 40% మందికి ఆపాదించొద్దు. వారికి వచ్చిన నష్టం లేదని కూడా మేము సవినయంగా చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు కాదు, వైఎస్ఆర్సీపీ చిన్న కార్యకర్తలకి ఓటేసిన వాళ్ళకి కూడా చెప్తున్నాం, మీకు వచ్చిన ఇబ్బంది లేదు. మన రాష్ట్రంలో మేము చెప్తున్నాం, మేము మీలాగా మీ రాష్ట్రం మా రాష్ట్రం అట్లా మన రాష్ట్రంలో అందరం సస్యశ్యామలంగా ఉంటాం. మీ అభివృద్ధి కూడా బాబు గారి ధ్యేయం. మీరందరూ అభివృద్ధి చెంది మనందరూ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం జీటీపీ పెరుగుతుంది, జిఎస్టీ ఎక్కువ వస్తుంది, రాష్ట్రం ముందుకేస్తుందని మేము సవినయంగా తెలియజేస్తూ, బాబు గారి ఒక్కరి భాషలు ఎవరైతే చెబుతున్నాడో వాడిని చెప్పు తీసుకొని కొడతామని చెబుతున్నా. సరే, ఇప్పుడు మీరు సలహాదారులు అంటే గనక మొన్న ఈ అన్ని శాఖలకి సలహాదారుడుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు సజ్జల భార్గవ రెడ్డి, ఈయన అర్జెంటుగా
మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏంటంటారు ఇంత భయపడుతున్నారు? ఎందుకు కారణం ఏంటంటారు? సకల శాఖ మంత్రి సజ్జలను అడుగుతున్నాం, భయం వచ్చిందా? ఏం సజ్జల రెడ్డి, నీ కొడుకుని దాచిపెట్టామా? భయం వచ్చిందిగా, వణుకు పుట్టిస్తామని చెప్పాం. గుర్తుందా నీకు? నువ్వు చేసే ప్రతి పాపం సోషల్ మీడియాలో భార్గవ్ రెడ్డి గాడు, సజ్జల భార్గవ్ రెడ్డి గాడు చేసిన అకృతాలు, ఆడబిడ్డల్ని పదదోషణలతో దూషిస్తూ నువ్వు పోస్టులు వేసిన విధానం, మా బోనమ్మ గారి మీద నువ్వు వేసిన పోస్టులు, తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలు ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేశారో వారి మీద నువ్వు చేసిన పేటీఎం పోస్టులు కానీ, మా నాయకుల కుటుంబాల మీద నువ్వు చెల్లిన విషపు రాతలు కానీ సజ్జల ఇప్పుడు నీకు అంటుకుంటాయి. నువ్వు చేసావు పాపం. సజ్జల, జగన్మోహన్ రెడ్డి ఎంత పాపం చేశాడో పాపంలో నీకు కంపల్సరీగా షేర్ ఉంది. 50% జగన్ రెడ్డి చేస్తే 50% నువ్వే చేసావు. కతిమ నాయకులు మేము అంటలా, బొత్స, సుచ్చ, చిక్క, చెన్న అందరూ, విజయసాయి రెడ్డి గారు తెలియగా వెళ్ళిపోయాడు. వాడికి తెలుసు పాపం అంటుకునేది నేను పాపం చేశానని. నీవు అంట పరుగులు పెట్టించి కొడతాం. సజ్జల, నీకేంది అంత భయం? ఆ రోజు ఏదో ప్రెస్ మీట్కి వచ్చి చెప్పాడు, మేము అసలు ఎవరికి భయపడం, ఎలక్షన్ అయిపోయాక మేము నిజాయితీ పరులు. నిజాయితీ పరులు భయం ఎందుకురా? మరి ఎందుకు వెళ్ళావు? హైకోర్టు తలుపులు తట్టావు, నన్ను అరెస్ట్ చేస్తారు. నీకంత భయం ఏంది? అరెస్ట్ చేస్తారంటే వీడు పాపాలు చేశాడు అంటే భయం పుట్టింది. భయం పుట్టినప్పుడు ఇలానే ఉంటుంది. సజ్జల, ఆ అటవీ శాఖ భూములు ఆక్రమించుకున్నావు, అదొకటి ఉంది. రాష్ట్రం అతలాకుతలం చేసావు, దోచుకున్నావు. నీ కొడుకు, నీవు, ఆ జగన్ రెడ్డితో పాటు నువ్వు ఓచలు లెక్క పెడతావు. ఇదే భయంతో బతుకమ్మ 5 ఏళ్ళు. ఈ సజ్జల గాడికి ఉచ్చ పోపిస్తారు చూడండి. ఎందుకంటే వాడి పాపాలు చిట్టా మరీ అంతుంది. వాళ్ళ నాయకులే చెబుతున్నాడు, ఈ సజ్జల వల్ల మేము ఓడిపోయాం, ఈడ ఆ డబ్బులు తీసుకున్నాడు, ఈ డబ్బులు మైనింగ్ మేము చెబుతున్నామండి. రాష్ట్రంలో పెద్దిరెడ్డి గాడు, సజ్జల రెడ్డి గాడు మైనింగ్ ఎక్కడైతే చేస్తారో పాపం వాళ్ళందరినీ దొంగతనంగా రాపించుకొని బదలం చేయాలనుకున్నారు. వీళ్ళ పాపాలు పండింది. వీళ్ళు భయంతో బతకాలి. పాపాలు ఎక్కువ చేసినవాడు పాప భీతితో బతుకుతాడు. వీడు పాప భీతితో పాటు భయంతో బతుకుతాడని నేను చెప్తున్నాను. పోసాని అరెస్టు, అలాగే నాకు తోడు కావాలని కోరుకుంటున్నా వల్లభనేని వంశీ. ఎలా చూడాలంటారు ఈ 2 ఇష్యూలని? అమ్మా వంశీ, వల్లభనేని అంత గాబరా పడాల్సిన పని లేదు. మీ దాంట్లో ఇంతమంది ఉన్నారు పాపం చేసిన వాళ్ళు. నీకేం పర్లేదు, ఆ జైలు కూడా సరిపోవు. నీ బేరలోకి ఎవరు కావాలో కోరుకో. సజ్జలు కావాలా, భార్గవ్ రెడ్డి గారు కావాలా, లేకపోతే నీకు అంత బాగా నేను లవ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందగాడని బిరుదిస్తున్నారు. మీరిద్దరు, అతనేమో అందగాడు అంటున్నాడు, నువ్వు మరి అందంగా ఉన్నావు లేదో ఆ జగన్మోహన్ రెడ్డి కళ్ళతోనే చూడాలి. ఇద్దరిని ఒక బేరలు వేయించుకో. జగన్మోహన్ రెడ్డికి బయటకు వచ్చి ములాఖతోడు పెట్టుకో జగన్ రెడ్డితో. అందంగా ఉన్నా అంటున్నావు బాసు, మరి నా అందాన్ని నువ్వు కాపాడాలి కాబట్టి నువ్వు కూడా లోపలికి వచ్చి కూర్చోమని చెప్పు. నీకేం పర్లేదు. లేదంటే ఉందిగా మా చిడతలమ్మ, ఉందిగా లక్ష్మీపార్వతిని తోడుకొచ్చిద్దమ్మ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొడల మీద కూర్చున్నావా, నీ పక్కకు రాదా? పక్క బేరలోకి వచ్చింది, నిన్ను ఓదారుతుంది. అసలేం బాధపడవు మా వంశీ. పోసానికి ఇష్టం మురళి వాడే మాట్లాడే మాట నీకు అర్థం కాకపోవచ్చు. అత్తొత్త అంటాడు వాడు, ఆ బొత్స అత్తొత్త అంటాడు. కొంచెం కొత్త మాట్లాడేవాడు ఎవడో సెలెక్ట్ చేసుకో, ఆడొస్తాడు, వాడితో విచ్చలుడిగా మాట్లాడుకో. అంతేనమ్మ వంశీ, నువ్వేం బాధపడాల్సిన పని లేదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇక నీకు అత్యంత ప్రీతిపాత్రుడు జగన్ రెడ్డి, లేదా నువ్వు అత్యంతగా ప్రేమించే కొడాలి నానిగాడు, వీళ్ళిద్దరూ నువ్వు పిలిపించుకో, బ్యారర్లు వేసుకో, ముగ్గురు తిమ్ముర్తుర్లా కూర్చోండి. ఈడెటు కూడా సజ్జలగడ పక్క బేరలో ఉంటాడు, స్క్రిప్ట్ రాపించుకోండి, వాడు చెప్పింది మీరు మాట్లాడండి. నువ్వేం బాధపడకమ్మ వంశీ, నీకు సకల మర్యాదలు చేస్తాం. నీ తోడు చాలా మంది ఉంటారు. జగన్ రెడ్డి నీ కోసం జైలు అంకెలు 11 ఉన్నాయి కదా, 3069 నీ నెంబర్లు నీకు ఉన్నాయిగా. నీకోసం ఎదురు చూస్తాను జగన్ రెడ్డి. తొందరగా నువ్వు తొందరగా రా. మీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని లోపలేసారు, అతను బయట తిరుగుతాను బాధపడుతున్నట్టున్నారు. అందరూ అక్కడికి వస్తారు. మేము చెప్తున్నాం, జగన్ రెడ్డి చేసిన పాపాలు, వైఎస్ఆర్సీపీ పార్టీలు చేసిన పాపాలు పెరిగి మీ పత్రం దారితీసింది. మిమ్మల్ని జైలు పాలు చేస్తారు. మీరు చేసిన పాపాలే మిమ్మల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మీకు యావజ్జీవ కారాగార శిక్ష వేయబోతున్నారు. మీ బతుకు జైల్లోనే ఉంటుందని సెలవు తీసుకుంటున్నా.